ఏం లేదురా, పైసలు అవసరం ఉన్నాయి కొన్ని. నాకు చెప్పింది లేరా, నేను ఇస్తా. ఇప్పటికే నీకు చాలా పైసలు ఇవ్వాలి కదా. అరే దాందేముందిరా, రేపు నాకు అవసరం ఉంటే నువ్వు ఇవ్వవారా? పైసలు నీ దగ్గర ఉంటుంది, నా దగ్గర ఉంటుందిరా. అవసరాలు తీరుతా అయిపోయా. అబ్బా వీడు ఇచ్చే 10 అవసరాల కోసం ఎంతో ఇచ్చినట్టు ఫీల్ అవుతాడు. నువ్వు అట్లా మాట్లాడద్దు సమ్మన్న. నువ్వు సహాయం చేయవు, వాడు సహాయం చేస్తే అట్లా ఎందుకు మాట్లాడతాను? అరే ఊళ్ళో అందరు మంచోడు అనుకోవాలనే రా ఈయన బాధ అంతా. అన్నా నువ్వు ముందు ఇక్కడ నుంచి పోవన్నా. పోతారా పోతా. అరే వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకురా. 10 మందికి సాయం చేసే గుణం కొందరికే ఉంటుంది, అది నీకున్నది. నువ్వు దాన్ని కాపాడుకో, పోగొట్టుకోకు. రైట్. అరే హాయిరా. హాయిరా. ఎటు వేస్తాను ఆర్ఎంపీ? లచ్చన్న భార్యకు జ్వరం వస్తే సూదేసి వస్తాను. క్లినిక్లో పేషెంట్లు ఉన్నారు, వెళ్ళాలి. మంచిది, కలుస్తా. సరేరా. బయటికి వస్తా. ఏమరా శంకర్, తిన్నావా? లేదురా ఇంకా. అండుకున్నావారా? అనుకున్నానే. ఒకవేళ అండుకోకపోతే చెల్లింటికాని అంటే తినేసేళ్ళరా. అరే చిన్నప్పుడు నేను ఇక్కడ తిన్నున్నాయి కదరా, నీళ్ళు నా ఇల్లు కదరా. ఒకవేళ నేను అండుకోకపోతే ఇక్కడ కాకపోతే ఎక్కడ తింటరా? సరే వెళ్ళొస్తారా మరి. వెళ్ళొస్తానే. ఏం పేరు నీది? ఏం పేరు నీది? నీ ఊరెక్కడ? నీ ఊరెక్కడ?
ఎవరు తను? నిన్న బెల్లం కూడా గట్ట దొరికిందిరా, ఏం చేయాలో అర్థం కాక తీసుకొచ్చింది. అవునా, మంచి పని చేసావురా. చూస్తే మంచి కుటుంబం నుంచి వచ్చినట్లుంది. తను ఆచూకీ తెలిసే వరకు నీ దగ్గరనే ఉండని, తెలిసిన తర్వాత వాళ్ళకి ఇచ్చి పంపించేద్దాం. లేదనుకో, తను మామూలు మనిషి అయ్యేదాకా మనం చూసి వాళ్ళ గురించి చెప్పిందనుకో, వాళ్ళకి అప్పచెప్పేద్దాం. సరే కానీ తన పేరేంట్రా? నాకేం తెలుసురా, మనమే ఒక పేరు పెడదాం. నువ్వే తీసుకొచ్చావు కదా, నువ్వే ఒక పేరు పెట్టు. ఏం పెడదాం మరి? మైసమ్మ గడ దొరికిందిరా, మైసమ్మ అని పెడదాం. మైసమ్మ. ఎటు పోతుందో కలికాలం. ఏం మాట్లాడుతున్నావు అన్న? ఏదన్నా ఉంటే ముక్కు సూటిగా మాట్లాడు. అరే నీ ఫ్రెండ్ అమ్మాయిని తీసుకొని వచ్చిండ్రా. తను ఒక పిచ్చిదన్నా. అయితే మరీ మంచిది. ఏం మాట్లాడుతున్నావన్నా? ఆగుర్రా, ఏమైందిరా మీ ఇద్దరికి? మన శంకర్ గారు ఒక పిచ్చామని చేరదీసాడు బాబాయ్. దీని గురించి వాడు ఇష్టం ఉన్నట్లు మాట్లాడతాడు బాబాయ్. అదే వాడు ఎట్లా అంటాడు మనకు తెలియదారా? మూగజీవులకి ఏమన్నా అయితేనే తట్టుకోడు. అట్లాంటి ఒక పిచ్చామని చేరదీస్తే తప్పేందిరా? ఓహో, చీర తీయచ్చు, రాత్రి అయితే చీర తీయచ్చు. అరే ఏం మాట్లాడుతున్నావు? శంకర్ రారా, పడవద్దురా. శంకర్ ఎవరి పాపాన వాడే పోతారా? నువ్వెందుకు రారా? వీడు మైసమ్మా పోదందా, లే ఎక్కడ పోదందా, లే మైసమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు మైసమ్మా? దా పోదందా, మన ఇల్లు అది కూడా. అరే అనిల్, కళ్యాణి, అనిల్. చెప్పురా. చెప్పురా.
ఏంట్రా అక్క నీ టైంలో తీసుకొచ్చు. కళ్యాణి, ఒక ఆడమోగ మాట్లాడుకుంటేనే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉన్నదనుకునే రోజులు ఇవి. అలాంటిది ఆమె నేను రాత్రి ఒకే కాడ కలిసి ఉంటే ఈ సమాజం ఏమనుకుంటుందో ఊహించవచ్చు. ఇంకా నువ్వన్నది కూడా నిజమేరా. మనం బ్రతుకుడే తప్పుడు సమాజంలో బతుకుతున్నాం. అలాంటిది మనం ఒకరిని అనేలా ఉండాలి కానీ మనం అనిపించుకోకూడదురా. అక్కని మేము చూసుకుంటాం. సరేరా మరి, జాగ్రత్త. సరే మామ. ఇదే పని లేదా? అరే అరే లేరా? ఏమైంది? ఇటువైందే మరి. నీ దగ్గర ఉంచిందే అందుకే. చిరు కట్టడికి ఇట్లా వచ్చి చూద్దాం రా. శంకర్, శంకర్, ఏమైంది తమ్ముడు? మీ ఇంట్లో నాకు అంత పిచ్చి పిచ్చి చేసింది, అంగడంతా చేసింది, ఇంట్లో మొత్తం అంగడంగడి చేసింది. అది తమ్ముడు ఏమనుకోకు. అంత పిచ్చి పిచ్చి చేసింది, మొత్తం గాయ చేసింది ఇంట్లో. పిచ్చి పిచ్చి లెక్కలు అంతా గాయ పిచ్చి 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 పదే పదే పిచ్చి పిచ్చి అనకు తమ్ముడు. కొంచెం పుణ్యం ఉంటుంది తమ్ముడు. పిచ్చి లెక్కలు. సారీ అన్న, తొందరపడి ఒక మాట అన్న. మంచిగా మనమే ఎన్నెన్నో మిస్టేక్లు చేస్తాము. ఇలాంటి వాళ్ళు చేసిన తప్పేమున్నది. సారీ అన్న. మైసమ్మ, 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 మైసమ్మ. అరే ఎక్కడ రా, తొందరరా ఇంటికి. తొందరరా, నువ్వు తొందరరా ఇంటికి రా, తొందరగా. ఏమైందిరా? ఏమోరా, కళ్ళు తిరిగి పడిపోయాను ఒకసారి. ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ రా.
మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ మాత్రం గట్టిగా కొట్టండి. గత కొద్ది రోజులుగా వీడియోస్ పెట్టడం లేట్ అవుతుంది. ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెడతాం. మంచి వెబ్ సిరీస్తో మీ ముందుకు వస్తున్నాం. తప్పకుండా మా వీడియోని ఆదరించి మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ.